స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు రాజా, మా స్తుతులకు కారణభూతుడా, మా రక్షణకర్త నీకు వందనాలు. స్తోత్రం నాయన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక నామంలో ప్రభా. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా మరి తండ్రి ఈ దినము నాయన ఈ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు. దినదినము కాపాడుతున్నందుకు ప్రభా నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రభా. అయ్యా అయ్యా నీకు వందనాలు. స్తోత్రం. ఏమిచ్చుకునినా నీ రుణాన్ని చెల్లించలేము, తీర్చుకోలేము తండ్రి. అయ్యా నీకు వందనాలు. కనికర పూర్ణుడా, పరిశుద్ధుడా, అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మరి నాయన నీ చిత్తమైతే ప్రభా, అయ్యా దినములు వచ్చేటవి కనుక ప్రభా మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నావు తండ్రి నీకు వందనాలు. అయ్యా నీ చిత్తమైతే ప్రభా మాకు మెలకువలను నేర్పించండి, ప్రార్థన జీవితం అవలంబించండి ప్రభా నీకు వందనాలు. మరి నాయన ఈ సమయంలో తండ్రి నీకు వందనాలు. నీకోసం నేను ఏం చేయగలను ప్రభా, నన్ను బ్రతికించినందుకు తండ్రి నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మరి నాయన నీ చిత్తమైతే ఇచ్చిన తండ్రి ప్రభా వాక్యము అయ్యా మరి పాట ద్వారా పాడుతున్నాను. అయ్యా నీకు వందనాలు. ఆ వాక్యం ప్రజెంట్ చేస్తున్నాను తండ్రి. నీ ప్రియ బిడ్డలు చూసినప్పుడు తండ్రి ప్రభా మరి స్పందించి అయ్యా వాక్యానుసారమైన జీవితము కలిగి నీ అందు భయభక్తులు కలిగి ఉండునట్లు సాయం చేయండి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. చూసిన వారు విన్నవారిని ప్రభా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి, దీవనకరంగా మార్చండి. మరి నాకు తోడుగా ఉండండి అయ్యా, నాకు స్వరమై ఉండండి అయ్యా. స్పష్టంగా తండ్రి ప్రభా చదవడానికి కృపను చూపించండి దేవా. నీ చిత్తమైతే తండ్రి నాలో ఉన్న బలహీనతలన్నీ తీసివేసి నీ బలం చేత, నీ శక్తి చేత, నీ ఆత్మ చేత నన్ను నడిపించి నీ వెలుగులో నన్ను తండ్రి ప్రభా ఉంచి నడిపించమని, నీ కృపలో భద్రపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నా పేరు కొడకర్ల సుజాతమ్మ, నా భర్త పేరు సాంబయ్య. నిన్నగాక మొన్న 2-3 days బ్యాక్ మార్నింగ్ చాలా బలహీనురాలనైనాను. దాదాపు 2.5 గంటలు నాకు తిప్పుతూనే ఉందన్నమాట. అది 3 years బ్యాక్ ఒకసారి మధ్యాహ్నం జరిగింది. మరి నేను 3 గంటల కాన్ఫరెన్స్ జరుపుతూ ఉండగానే ఆ విధంగా తిరగడం, మరి నేను కాలు కూడా చేస్తూ ఉన్నారు, వేరే వాళ్ళ కాలు కలపాలని అనుకుంటున్నా. కానీ కూర్చోలేనటువంటి పరిస్థితిలో పిల్లలకు మరి బెడ్రూమ్లో ఉన్న పిల్లలకు ఫోన్ చేసి పిలిపించిన వాళ్ళు వచ్చిండ్రు, కానీ కూర్చోలేకపోతున్నాను. చాలా తిరుగుతుంది, అయోమయమవుతుంది. అంటే నాకు అనిపిస్తుంది, నాకు ఇది చివరి గడియమో అని చెప్పి అనిపిస్తుంది. దాదాపు ఎక్కువ శాతము నాకు తిరగదు. 2022 ఫిబ్రవరిలో 12 గంటల నుండి 2 గంటల వరకు తిరిగింది. అప్పుడు డేంజర్గా ఒక రెడ్ మార్పులో తెల్లటి ఆ నేత్రము కనబడడం. ఆ 2 గంటల తర్వాత మరి నేను 2 గంటలకు కాన్ఫరెన్స్లో 2:15కు తిరిగి ప్రార్థన చేసిన. మరి నేను మొన్నటి దినంలో కూడా దేవుని కృప చొప్పున మరి వారు వచ్చి మరి నాకు నిమ్మరసం ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత బాగా వామిటింగ్ అయింది. సరే నాకు అనిపిస్తుంది ఇంకా నాకు అయిపోయింది
మరి దేవుడు పిలిపేనేమో ఇది అని చెప్పి అనిపిస్తుంది. ఆ విధంగా కొంచెం అటు ఇటు మనసు ఆందోళన ఉంది. అయినప్పటికీ నేను అంటున్నా, దేవా, ఒక 3 months బ్యాక్ నీతో నాకు పని ఉంది అని చెప్పి పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడాడు. నేను ఆయనకి ఏం చేయగలను? నడవలేను, సువార్త ప్రకటించలేను. ఉన్న చోట మాత్రం ఈ చిన్న చిన్న పని, చీమకాలంత పని నేను చేయగలను. సరే, ఇది హెచ్చిస్తావో మరి ఏ రీతిగా ఆయన, నాకు అసాధ్యమే కానీ ఆయనకు సమస్తం సాధ్యం కదా. ఆయన ఏ రీతిగా నన్ను వాడుకుంటాడో అని ఒక మాట ప్రభు నామమును బట్టి జ్ఞాపకం చేసుకున్న ఆ మూమెంట్లో నాకు తిరుగుతుంది. నేను అసలు నాలో నేను లేను, నేను అయిపోతున్నటువంటి, నా ప్రాణం పోతుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఏంటిదంటే, అయ్యా, నీతో నాకు పని ఉన్నదన్నావు కదా తండ్రి, మరి నీ చిత్తమైతే నన్ను బ్రతికించుకొని ఆ పని ఏదో నాతోటి చేయించుకో, లేదంటే పిలువు, నేను సిద్ధంగా ఉన్నాయా అని చెప్పి నేను ప్రభుతో నా మనసులో చెప్పుకుంటూ ఉన్నాను అన్నమాట. దేవునికి స్తోత్రం. వెంటనే ఒక 5 minutesలో ఆయన నేత్రము, స్పష్టమైనటువంటి నేత్రము కనబడ్డది. స్పష్టమైనటువంటి నేత్రము కనబడ్డది. అంటే బిడ్డ, నిన్ను చూస్తున్నా అన్న ఆలోచన ఆయన నాకు కలుగచేసిండనమాట. ఆ రీతిగా ఎప్పుడైతే కనబడ్డారో అప్పుడు నా కొడుకుతోటి, కోడలతోటి చెప్పిన, ప్రభు నేత్రం నన్ను చూస్తుంది నాన్న, నాకేం కాదు, మీరు భయపడకండి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా చాలా బలహీనమైపోయినా 4:15 నుండి 7 వరకు తిరుగుతూనే ఉంది. నేను గాలిలో ఉన్నట్టుగానే ఉన్నాను. 2 సార్లు వామిటింగ్ అవ్వడం, ఇంకా బలహీనమైపోయినా కూర్చోలేను, పడుకోలేను. అటువంటి పరిస్థితుల్లో ఆయన కృప చొప్పున నన్ను బ్రతికించుకుని, నేనేం చేయగలను ఆయనకు? నేనేమి చేయలేను కదా. కాబట్టి చిన్న వీడియో ప్రజెంట్ చేయాలని ఆశపడుచున్నా. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు, వందనాలు చెప్తున్నా. బ్రతికించిన దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. బ్రతకాలని ఆశ లేదు. ఎందుకంటే 71 సంవత్సరం, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎంతో బలహీనురాలు, ఎముకలు అరిగి రాత్రంతా కూడా మెలకువతోటి దినమునకు 3 గంటలు, రాత్రి పగలు అంతా కలిసి 3 గంటలు నిద్రపోతాను అంటే అది నా అదృష్టమే. నా కళ్ళు చాలా చిన్నగా ఉండడానికి కారణం ఏంటంటే నేను సరిగా నిద్రపోను కాబట్టి మా కళ్ళు చిన్నగా ఉంటాయని నా కళ్ళను బట్టి చాలామంది అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. సరే, దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి నేను అతిశయపడేవాడు ప్రభువునందు అతిశయపడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న పాట పాడుకున్నాం. యాకోబు ఇంటి
పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకన పెట్టుకొను వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకన పెట్టుకొను వారలారా, నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే. నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, యాకోబు ఇంటి వారలారా, యాకోబు ఇంటి వారలారా, తల వెంట్రుకలు నెరియు వరకు చంకన పెట్టుకొను వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు చంకన పెట్టుకొను వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా. దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు, దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు, నేను దేవుడను నన్ను పోలిన వాడెవడును లేడు, నేను దేవుడను నన్ను పోలిన వాడు ఎవడును లేడు. నేను చెప్పి ఉన్నాను దాని నెరవేర్చెదను, నేను చెప్పి ఉన్నాను దాని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరచెదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరచెదను. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినదే మొదలుకొని నా
చేత భరింపబడిన వారలారా, గర్భమున పుట్టినదే మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, యాకోబు ఇంటి వారలారా, నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమునా లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమునా లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నియమించుచున్నాను, సియోనులో రక్షణ నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, యాకోబు ఇంటి వారలారా, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినదే మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, గర్భమున పుట్టినదే మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది యెషయా గ్రంథము 46వ అధ్యాయము నుండి ఈ మాటలను ఆయన స్వయముగా మాట్లాడుచున్నట్టుగా మరి వాక్యం ఉంది. అదే రీతిగా పాట పాడడం జరిగింది. మరి నేను పాడినందుకు మరి నేను దేవునిగా పోల్చుకుంటానని మీరు అనుకోకండి. ఇది దేవుని మాటలు, దేవుడే వీటిని బయలుపరిచినట్టుగా మరి నేను పాడిన. దేవునికి స్తోత్రం. దేవుడు మరి కొద్ది సమయంలో మరి విన్నటువంటి వారిని, చూసినటువంటి వారిని మరి దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీరు కూడా నన్ను దీవించండి. మరి బ్రతుకుంటే ఇంకా కొన్ని పాటలు, కొన్ని మాటలు రాయడానికి కృపను చూపిస్తాయి. కాబట్టి మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు, మీ ప్రార్థన నాకు అవసరం. నా కుటుంబం అంతా మారాలని ఆశిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన నాకు అవసరం. ప్రార్థన చేయండి. చిన్న వాక్యం చదువుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము, ఏషియా గ్రంథము 46 అధ్యాయముల నుంచి మనం ఇప్పుడు పాట పాడుకున్నాము. మరి అదే అధ్యాయము పూర్తిగా చదువుకోవాలని ఆశపడుచున్నాను. దేవునికి స్తోత్రం. బేలు కూలుచున్నది, నేవో కృంగుచున్నది. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి. అవి కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటివారలారా,
ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకన పెట్టుకుని వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంకన పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు సాటిగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయివారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజం మీద దాన్ని నెక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిల్వబెట్టుదురు. ఆ చోటు నిలవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. దీన్ని జ్ఞాపకము చేసుకొని ధైర్యంగా నుండుడి. అతిక్రమము చేయువారలారా, దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయును నెరవేర్చు కొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగబోవు వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన వినికిల్లో హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేకదేవ నామంలో ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. దయగల దేవుడవు, నీతిగల తండ్రివి, శక్తివంతుడవు, యథార్థవంతుడవు, సత్యవంతుడవు, సత్య సజీవమైన దేవుడవు ప్రభా నీకు వందనాలు. అయ్యా, మన నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. స్తోత్రం నాయన. కనికర పూర్ణుడా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా, మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు. అయ్యా, మరి పాట ద్వారా మహిమ పొందుతున్నారని నమ్ముచున్నాను. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా చూసిన వారందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్న వారందరినీ కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన.
అయా వాతావరణమును బట్టి అయా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ముట్టి బాగు చేయండి. తాత్కాలిక వ్యాధులను దీర్ఘకాలిక వ్యాధులను ముట్టి బాగు చేయండి ప్రభా. ఐసులో ఉన్న వారిని మరణ పడకలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా రైతులు ప్రభా నష్టపోయిన రైతులు కుంగిపోకుండా అయ్యా నీకు వందనాలు వరకు మనోనిపరము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రైతు కూలీలను అయ్యా నీకు వందనాలు ధైర్యపరచండి. వారికి అనుదిన ఆహారమును అయ్యా నీకు వందనాలు ఆరోగ్యమును తండ్రి. అయ్యా మరి ఆశ్రయం వారికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. సమస్తమైన కార్మికులను మీరు దర్శించండి ప్రభా. నీకు వందనాలు. సింగరేణి కార్మికులు, రైల్వే కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, గీత కార్మికులు ప్రభా నీకు వందనాలు. అయా మత్స్యకారులు ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. సమస్తమైన కంపెనీలు ప్రభా, బట్టల మిల్లులు, పేపర్ మిల్లులు ప్రభా, ప్లాస్టిక్ మిల్లులు, అయా అల్యూమినియం మిల్లులు తండ్రి, ఇనుము, ఇత్తడి, స్టీల్ ఆయా కంపెనీలలో పనిచేసేటువంటి ప్రతి కార్మికుని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారికి మిల్లులో చేతులు పడి తండ్రి ప్రభా అయ్యా మరి అనేకులు ఏళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు తండ్రి. మరి అలాంటి పరిస్థితి నుండి తండ్రి విడిపించండి. కంపెనీలో గ్యాస్ లీక్ కాకుండా సాయం ఇచ్చేయండి. ఆ విధంగా కూడా తండ్రి అనేకులు అయ్యా చనిపోయినారు తండ్రి. బ్లాస్ట్ అయినప్పుడు తండ్రి మరి అనేకులు కాలు చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం. సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న వారికి కూడా అయ్యా నీ చిత్తమైతే ప్రభా వారిని కూడా మీరు రక్షించండి. లంగ్స్లో తండ్రి మరి నాయన మరి తుమ్ము దూరినప్పుడు తండ్రి అది ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అనారోగ్యం కలుగుతుంది ఆయన చిత్తమైతే వారిని కూడా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే సాయం చేయండి. అయ్యా సంఘములోని సకల పరిశుద్ధులు అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. వారిని దీవించండి, ఆశీర్వదించండి. కాపర్లో తండ్రి ప్రయాసపడుచున్న ప్రయాసం వ్యర్థం కాకుండానట్లు ప్రభా అయ్యా నీ చిత్తమైతే ప్రభా సఫలపరచమని వారిని వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మరి సంఘ పెద్దలు తండ్రి ప్రభా నీకు వందనాలు. చేపట్టుచున్న ప్రతి కార్యక్రమను ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచున్నాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా సంఘంలోని తండ్రి సకల పరిశుద్ధుల వారి కుటుంబాల పిల్లలను బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నా చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలను ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా రక్త సంబంధాలు ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. నా బంధువులు తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. నా నిమిత్తం ప్రార్థన చేస్తున్నటువంటి వారు తండ్రి మరి కాన్ఫరెన్స్లో తండ్రి ఉన్నటువంటి తండ్రి ప్రభా ఆయా కుటుంబాలన్నింటిని బట్టి ప్రభా నీకు వందనాలు. అయా నిశ్చితమైతే ఆయా చిన్న సంఘాలను బట్టి ఆయా తండ్రి ప్రభా నీకు వందనాలు. పెద్ద సంఘాలను బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కాపర్లను కూడా మీరు దీవించి ఆస్వాదించండి. అయ్యా మరి సంఘం ఐక్యత సమాధానం కలిగి ఉండుటకు సాయం చేయండి. అయ్యా నీ చిత్తమైతే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ద్వారకాపేట సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. కాపరికి తండ్రి మరి నాయన ఆత్మల రక్షణ కొరకు ప్రభా అయ్యా తండ్రి పాటుపడే ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. తృష్ణను మంటను ఆయన లోపల ఉంచమని అయ్యా ఆత్మల భారం కలిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. మీరు అయ్యా మరి నాయన వాగ్దానం ఇచ్చినారు తండ్రి ఆలయం కట్టమని. అయ్యా మీ వాగ్దానాన్ని నెరవేర్చి తండ్రి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అదే రీతిగా ప్రభా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుమారులు కుమార్తె హోయిచ్చు స్వాస్థ్యమునైనా గర్భఫలమే హోయిచ్చు బహుమానము. అయ్యా పిల్లలను సంపూర్ణంగా మార్చండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. సరి చేయండి తండ్రి. నీ పిల్లలుగా స్వీకరించండి ప్రభా. అయ్యా మరి నేను తండ్రి బ్రతికుండగానే ప్రభా వారు సంపూర్ణంగా తండ్రి ప్రభా నీ బిడ్డలుగా స్వీకరించబడినారని అయ్యా నేను సంతోషంగా సమాధానంగా నీ సన్నిధి చేరటానికి సాయం చేయండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా పిల్లలందరినీ చేతిలో సమర్పించుకుంటున్నాను.
అయ్యా తప్పిపోయిన గొర్రెవలే తండ్రి చిన్న కుమారుడు మరి తిరుగుతున్నాడు. అయ్యా దూరంగా నాయన నీ చిత్తమైతే అపవాది చేతి నుండి విడిపించి నీ అరిచేతిలో చెక్కుకోండి తండ్రి. అయ్యా నాకు అసాధ్యమే కానీ సమస్తమును సాధ్యపరచగల దేవుడు మీరు నాయన. పిల్లలందరినీ ప్రభా నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. వారిని మీరు గాయపడిన హస్తంతో తాకండి. మీ రక్త పరీక్షను జరిగించండి. మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచి నీ పిల్లలుగా స్వీకరించి నీ కుటుంబంగా ఈ కుటుంబం ఉండుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి యేసయ్యా నాకు కలుగుతున్నటువంటి తండ్రి అయ్యా బలహీనతలను బట్టి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని బలము చేత శక్తి చేతని ఆత్మ చేత నడిపించండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నిందించిన వారిని ప్రభా, అపహాసించిన వారిని, ఏలన చేసిన వారిని ప్రభా, అవహేళన చేసిన వారిని ప్రభా నీకు వందనాలు. మీరు క్షమించండి. వారి కుటుంబాలను దీవించమని నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా మరి నన్ను తండ్రి అయ్యా నా కుటుంబాన్ని ప్రభా, నా చుట్టూ ఉన్న వారిని తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా సంఘంలోని సకల పరిశుద్ధులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. కనికరపడండి. నీ రాకడకు మమ్మల్ని అందరినీ ప్రభా వాక్యానుసారమైన జీవితం కలిగి అయ్యా మరి సర్దుబాటు జీవితం కాకుండా సిద్ధపడిన జీవితాలు జీవించినట్లు మీ సహాయం, మీ సహకారం, కాపుదల, భద్రత దయచేయమని, రక్షణ నిరీక్షణ మాకు దయచేసి మీరే మహిమ తెచ్చుకోమని, సంపూర్ణ మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్. చూసిన వారికి విన్న వారికి వందనాలు. దీవించండి. మీరు దైవ దీవెనలు పొందండి. చూడండి, దైవ దీవెనలు పొందండి. ఆమెన్. కృప